శనివారం రాత్రి అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో పాఠశాల 18వ వార్షికోత్సవం అత్యంత వేడుకగా కన్నుల పండుగగా జరిగింది. టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు పర్యవేక్షణలో పాఠశాల వార్షికోత్సవాన్ని పండుగలాగా నిర్వహించారు. ప్రత్యేక అతిథులుగా నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగోట తాతాజీ, ఎంఈఓ టీవీ రామకృష్ణ, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెప్టెన్ బి వీరయ్య, గుండుబోగుల బలసులరావు, బుద్దాల వెంకటరామారావు, వీర్ల కృష్ణ, ఎగ్గిన నాగబాబు, గున్నం బుల్లబ్బాయి, వాణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరెస్పాండెంట్ టి పద్మావతి, సీఈఓ రవికిరణ్ల పర్యవేక్షణలో సిబ్బంది క్రమశిక్షణ వాతావరణంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. టీబీఆర్ సైన్స్ స్కూల్లో మీలో చాలా మంది పేరెంట్స్ చదువుకుని ఉంటారు. భీమవరం డిఎన్ఆర్ విద్యా సంస్థలు వాటికి 12 సంవత్సరాల పాటు కరస్పాండెంట్గా పనిచేశారు. విద్యార్థులకు విద్యతో పాటు దేశం మీద భక్తిభావం పంపిందే విధంగా, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి విలువిచ్చిన విధంగా విద్యా బోధన చేయడం అనేది ఈవేళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈవేళ పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల భ్రమలో పడినటువంటి తల్లిదండ్రులు దయచేసి మార్కులే ఆధారంగా, ఆ మార్కులు తప్పించి ఇంకా నా విద్యార్థులకు దేశం మీద చిత్తశుద్ధి ఉండే విధంగా, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటి మీద అవగాహన ఉండేటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఏ విద్యా సంస్థలు చేయడం లేదనేటువంటి విషయం వాస్తవం. తల్లిదండ్రులు విద్యార్థుల మార్కుల ఆధారంగానే సంతృప్తి పడతాం అనేది అలవాటు అయిపోయింది. దయచేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తూ I feel so blessed for having served in Indian Air Force 15 golden years, which transformed my life like anything. So everything, whatever I achieved in my life today, starting as a village boy, working in the fields, to the agricultural coolie family, and becoming a chairman and managing director of TBR Group, having more than 3,000 people working on our roles across 12 different states, managing more than 30 projects in national highway toll collection and highway maintenance activities. Apart from that, we are also into manufacturing of garments, where we are providing livelihood to 40 rural women, and also the school, as you are seeing and witnessing.